మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు 41 మంది మహిళలకు పురుడు పోశారు. గతంలో ఇదే ఆస్పత్రిలో 44 మందికి 24 గంటల వ్యవధిలోనే పురుడు పోసినటువంటి పరిస్థితి. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా నిత్యం ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అత్యధిక సంఖ్యలో ఇక్కడ డెలివరీలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు ఏంటి? వచ్చే రోగులకు ఎటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు? ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాలపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి. ఒకే రోజు గతంలో 44 మంది మహిళలకు పురుడు పోశారు. ఇప్పుడు 41 మందికి 24 గంటల వ్యవధిలోనే పురుడు పోశారు. ఎట్లా అనిపిస్తుంది? వెల్ హ్యాపీ టు సే దట్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ దవాఖానాలలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దానివల్ల వాళ్ళకు మెరుగైన వసతులు కల్పించుకుంటూ ఈ ఫుట్ మార్క్ని చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడికి వచ్చేటటువంటి రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో 44 మందికి డెలివరీ చేశారు. ఇప్పుడు 41 మందికి. రోగుల సంఖ్య పెరిగినప్పటికీ పరిసర ప్రాంతాల పరిశుభ్రత కావచ్చు, కొన్ని మౌలిక సదుపాయాల కల్పనలో ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా రోగులు చెప్తున్నారు. ఎందుకు ఆ పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచలేకపోతున్నారు? సిబ్బంది కొరతనా ఏంటి సార్? డెఫినెట్గా ఇక్కడ సిబ్బంది కొరత చాలా ఉన్నది. చాలా సిబ్బంది కొరత మెయిన్గా రైట్ నౌ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్ స్టాఫ్ కానీ ప్రాబ్లం అనేది బిగినింగ్కి వెళ్ళి ఉన్నది. అవన్నీ అధిగమించుకుంటూ స్టెప్ బై స్టెప్ పోతున్నాము. రెండవది పరిశుభ్రత అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 2 monthsకి వెళ్ళి ఎడతెరిపి వర్షాలు ఉన్నాయి. ఎంత క్లీన్ చేస్తున్నా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కొద్దిగా ఏమవుతుందంటే వెట్నెస్ అనేది అది తగ్గటం లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ క్లైమేట్. అంతేగాని డెఫినెట్గా ఎక్కడిది అక్కడ మా ఆర్ఎంఓ టీం కానీ, మా టీం కానీ, యాజ్ ఎ సూపరింటెండెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ నిరంతరంగా 24 గంటలు కృషి చేస్తున్నారు. హాస్పిటల్కి బేసిక్ మౌలిక వసతులు అన్నీ కల్పించాలని. సో మారుతున్న సమాజంలో ఆధునికత ఎక్కువైపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి మిషనరీ కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రి వైపుకి వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది? ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్యం అందించేందుకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? డెఫినెట్గా మేము ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల ధీటుగానే మేము నడిపిస్తున్నాం ప్రభుత్వ దవాఖానకి. ఎక్విప్మెంట్ వైజ్గా కానీ, టాలెంట్ వైజ్గా కానీ ప్రతి ఒక్కటి డెఫినెట్గా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ జాబ్ అండ్ వీఆర్ డెలివరింగ్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్ టు ద పూర్ పీపుల్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. ఎట్లా ఉంటుంది సార్? ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? వచ్చే ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి డెలివరీకి వచ్చినప్పుడు ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ పట్ల మీ ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, డాక్టర్లు తీసుకునే జాగ్రత్తలు? గర్భిణీ స్త్రీలకు ఎంసీహెచ్ బ్లాక్ అనే మీకు ఉన్నది, మీకు తెలిసిందే. పేషెంట్లు వస్తారు, విచ్ మే బి డైరెక్ట్గా వస్తారు, కొంతమంది రిఫరల్గా వస్తారు, హై రిస్క్ కేసెస్. మామూలుగా మన మహబూబ్‌నగర్ జిల్లాకి, మన ఎంసీహెచ్కి యూజువల్గా కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ రొటీన్. వాళ్ళు వస్తారు, ఓపీడీలో చూపించుకుంటున్నారు, డాక్టర్లు ఇస్తారు, సలహాలు ఇస్తారు. ఎప్పుడు డెలివరీ డేట్ ఉన్నదో చెప్పి దాని ప్రకారం అన్ని డాక్టర్ల సూపర్విజన్ సలహాలతోనే ప్రక్రియ మొత్తం అవుతున్నది. గతానికి ఇప్పటికీ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఎక్విప్మెంట్స్ కావచ్చు, సిబ్బంది కూడా పెరుగుతుందా? ట్రీట్మెంట్లో కూడా ఏమైనా తేడాలు వచ్చాయా? 100% చాలా తేడాలు వచ్చాయి. పేషెంట్ కేర్ సిస్టంలో కానీ, ట్రీట్మెంట్ సిస్టంలో కానీ, మనకు అందుబాటులో ఉన్న పరికరాలు కానీ అన్నిటితో మనం అధిగమించుకుంటూ వీఆర్ గివింగ్ బెస్ట్ సర్వీసెస్ టు ద మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ పీపుల్.
వైపు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులలో భాగంగా చాలా వరకు వైరల్ ఫీవర్లు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలతో జనాలంతా సతమతం అవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్ ఫీవర్కు సంబంధించి కేసులు ఎట్లా ఉన్నాయి? నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఏమైనా పెరుగుతున్నాయా? ఎట్లా ఉంది పరిస్థితి? యాక్చువల్గా డెంగ్యూ, ఈ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా లాస్ట్ మంత్ అంటే ఆగస్టుకి వెళ్ళి ఉండి గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. ఎందుకంటే కంటిన్యూస్ వర్షాలు ఉండటం వల్ల లాస్ట్ 15 డేస్కి వెళ్ళి కొద్దిగా డ్రాప్ అవుట్ అయినాయి. మళ్ళీ లాస్ట్ 2 డేస్కి వెళ్ళి కొద్దిగా పెరిగింది. అంత డేంజరస్ లాగా లేదు. దానికి సంబంధించి మన దగ్గర అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కంప్లీట్గా పరికరాల కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సపరేట్ బెడ్స్ కూడా పెట్టినాము. ఒకవేళ ఎక్సెసివ్ నెంబర్ ఏదైనా వస్తే ఒక 60 బెడ్స్ దాకా ఇది ఐడెంటిఫై చేసి రెడీగా పెట్టుకున్నాం. ఈ విష జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మెయిన్గా అండి పరిశుభ్రత, చుట్టుపక్కల పరిశుభ్రత, హెల్తీ వాటర్ తాగటం, డెఫినెట్గా నైట్ టైం మాస్కిటో నెట్స్ వాడటం, ఇవన్నీ పర్సనల్గా తీసుకోవాలి. ప్రతి ఫీవర్ ఈజ్ నాట్ ఏ డెంగ్యూ ఫీవర్. నేను మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే ప్రతి ఫీవర్ అనేది డెంగ్యూ ఫీవర్ కాదు. డెంగ్యూ ఫీవర్లో, వైరల్ ఫీవర్లో కూడా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతాయి. కంటిన్యూయస్గా 3 డేస్ హై రేజ్ ఫీవర్ విత్ చిల్స్, రైగర్స్, దాంతోపాటు WBC కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ వస్తుంటే డ్రాస్టికల్గా అప్పుడు అలారమింగ్. ఇప్పుడు 100 వైరల్ ఫీవర్ కేసులు వచ్చినాయంటే డెఫినెట్గా 70 to 80% అందుట్లో కూడా ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది 70,000-80,000 దాకా. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం మొత్తానికైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు మెరుగ్గా అందిస్తున్నాము. పూర్తిగా ఇక్కడ మెరుగైన సేవలు అందుతున్న నేపథ్యంలోనే రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఒకవైపు వైరల్ ఫీవర్లు కూడా విజృంభిస్తున్న వేళ వాటన్నిటిని కూడా తట్టుకునేలా అన్ని రకాల ఎక్విప్మెంట్తో కావచ్చు, అన్ని రకాల సేవలు అందించేందుకు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధంగా ఉందంటూ మహబూబ్నగర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చైర్పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.